ఇప్పుడు బాగానే ఉండదా? నేను తీస్తా. అమ్మా తిను. వదినా, మన ఇంటి పరువు మొత్తం పోతుంది. అక్కడికి వచ్చి చూడు, మన బంధువులు వస్తే అసలు భోజనాలు పెట్టేవాళ్లే లేరు. కనీసం ఆకులు తీసేవాళ్ళు కూడా లేరు. చివరికి నీ అల్లుడే ఆకులు తీస్తున్నాడు. ఏం మాట్లాడుతుండావు? నా అల్లుడు ఎంగిలాకులు ఎత్తడమేంది? వచ్చి చూడొదినా. పద. తినమ్మా. ఏ చిరు, ఏమైందండి? కంటికి కనిపించడం లేదా? ఇదేనా మీ మర్యాద? కనీసం పనోళ్ళని పెట్టుకునే దానికి కూడా గతి లేదా మీకు? పెండ్లి ఇట్లా చేస్తాను అట్లా చేస్తానని నా దగ్గర ఛాలెంజ్ చేసి రేయ్ మాట్లాడుకురా. తీర టిఫిన్లు పెట్టేదానికి కూడా మనుషులు లేరు, తిన్న ప్లేట్లు తీసేదానికి కూడా మనుషులు లేరు. మా అన్న పరువు తీస్తుండారా? అది కాదండి. మీరు మగ పెండ్లి వాళ్ళకిచ్చే మర్యాద ఇదేనా? ఇంకా ఏం చేస్తావమ్మా? అది కాదండి, మార్నింగ్ నుంచి అమ్మ ఏం తినలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే టిఫిన్ తినిపిస్తున్నాను. సరే సరే, బిన్న తినిపించి టాబ్లెట్ అయ్యి, సరేనా? మా అక్క కలకలలాడిపోతుంది కదూ. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అక్క. నా దిష్టి తగిలేలా ఉంది. ఉండు. వర్ష, కొంచెం పనుంది, నువ్వు అక్క దగ్గర ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అక్క. అవును, నువ్వు టిఫిన్ చేసావా అక్క? పెళ్లి కూతురికి ఇప్పుడు అలాంటివేం ఉండవు. మెడలో తాళి కట్టాక తన భర్తతో కలిసి తింటుందిలే. అవును కదా. అక్కడ కూర్చోవలసింది నేను, ఆ కార్యక్రమాలన్నీ జరగాల్సింది నాకు. నేను కూర్చోవలసిన ప్లేస్ లో అది కూర్చుంది.
నాకు జరగాల్సిన పెళ్లిలో నేను బంధువులాగా వచ్చి ఇదిగో ఇలా పిచ్చిదల్లా చుట్టూ చూడాల్సి వస్తుంది. ఎందుకే ఆవేశపడతావు? ఇప్పుడు వాడే ఆయుధంతోటి ఈ పెళ్లి ఆగిపోతుంది. ఎలా? ఏర్పాటు చేశాను చూడు. చెప్పింది గుర్తుందిగా? తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. సరే, జాగ్రత్తగా అక్కడ పెట్టేసి వచ్చాయి. అలాగే మేడం. దుర్గా, మేము వెళ్ళి టిఫిన్ చేసొస్తాం. వర్ష, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు. సరే పదండి. మేడం, మీరు చెప్పినట్లే చేశాను. సరే, నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావత్తా? చూడు.